కల్లూరు మండల ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఎస్కే భాష ప్రతి నెల 50 మంది మానసిక వికలాంగులకు ఒక్కొక్కరికి 150 రూపాయల చొప్పున దాతల సహకారంతో పెన్షన్లు పంపిణీ చేస్తూ వస్తున్నారు. ఈ రోజు గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, లివర్ స్పెషలిస్ట్ శంకర్ శర్మ తమ సహకారంతో ఈ రోజు మానసిక వికలాంగులకు పెన్షన్లు పంపిణీ చేశారు. గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, లివర్ స్పెషలిస్ట్ ప్రముఖ వైద్యులు శంకర్ శర్మ మాట్లాడుతూ సమాజంలో అట్టడుగున ఉన్న ఇలాంటి మానసిక వికలాంగులకు చేయూత అందించాల్సిన అవసరం శ్రీమంతులపైన ఉందని, వారంతా ముందుకు వచ్చి తమ వంతు సహాయ సహకారాలు అందించాలని వారు కోరారు. లోపల గ్యాప్ లేకుండా సార్ సార్ ప్రిన్సిపాల్ గారు इसके कन्वर्ट కొంచెం ముందర సార్ మీరు అసలు దగ్గర క్లోజప్ అవుతుంది అటు ఉండండి సార్ క్లోజప్ అవుతుంది సార్ इसके नु कन्वर्ट ఓకే ఓకే కింద ఉన్న బాకి सर ओके రండి భాషా ఎందుకురా సందరా రాటరా నువ్వు ఇదల్లా ఇదల్లా సార్ దగ్గర ఇక్కడ ఓకే ఈయన కూడా కొంచెం జరపాలి, కొంచెం ముందర లోపల సాడ్ ఎన్ని గంటలకైనా ప్రోగ్రామ్ కరాటే ప్రోగ్రామ్ ఎప్పుడు ఇదే దండే సార్ దగ్గర ఎక్కువైపోయింది. ఎందుకంటే ఇప్పుడు ధనికులకు పేద వర్గాల వారికి వ్యత్యాసము చాలా చాలా విపరీతంగా ఎక్కువైపోతూ ఉంది రోజు రోజుకు. ఒక్కొక్క ధనికుడు అంటే కొంతమంది ఒక 4 ధనికుల ఆస్తి కలిపితే కూడా ఇండియాని మొత్తం కొనగలరు. ఇండియాలోనే ఉన్నారు అటువంటి ధనవంతులు. కానీ వాళ్ళందరూ కూడా కొంత గొప్ప, ఎందుకంటే ఇప్పుడు అమెరికాలో అట్లా కంట్రీస్లో ఫిలాంథ్రపీ, చారిటీ కొంతమంది చేస్తూ ఉంటారు. వాళ్ళ మొత్తం ఆస్తి కూడా ఇచ్చేస్తారు ఒక్కోసారి. కానీ ఇక్కడ అంత ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వీళ్ళు చూస్తే సమాజంలో చాలా చాలా అట్టడుగున ఉన్న ప్రజలు. సో వీళ్ళకు సహాయం చేయాలనే బుద్ధి కలగడమే గొప్పతనము. అలాగా అతను చిన్న స్థాయి నుంచి వచ్చిన ఈ భాష గారు ఇక్కడుండే దాతలతో, సార్వాణతో హెల్ప్ తీసుకొని ఇదే స్కూల్లో ఒక 50-60 మందికి మానసిక వికలాంగులకు, బికాజ్ వీళ్ళకి ఈ ప్రపంచంలో ఏం జరిగేది కూడా తెలియదు. వాళ్ళు కేవలం వాళ్ళ మీద అంటే మధ్యలో ఉండే వాళ్ళ మీద ఆధారపడినారు, కేర్ టేకర్స్ మీద ఆధారపడినారు. ఆ కేర్ టేకర్స్ కూడా వాళ్ళ గవర్నమెంట్ ఇప్పుడు గుర్తించి వికలాంగులకు, మానసిక వికలాంగులకు, శారీరక వికలాంగులకు పెన్షన్ ఇస్తున్నారు. బట్ ఇంకా కొంత అంటే ఉడతా భక్తిగా ఎంతో కొంత సహాయం పై ఖర్చుల కన్నా ఈ భాష వాళ్ళు వీళ్ళు ఇచ్చేటివి కూడా ఉపయోగపడతాయి. ఇందులో నన్ను 2-3 సార్లు భాగస్వామిగా చేసుకున్నారు. నేను కూడా రెగ్యులర్గా వీళ్ళకు పెన్షన్కు హెల్ప్ చేస్తానని ఈరోజు ప్రమాణం చేస్తున్నాను, ప్రామిస్ చేస్తున్నాను భాష గారికి. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి ఈ రకంగా కంటిన్యూ చేయడం అంటే అది డెఫినెట్గా ఒక డివైన్ ఇంటర్వెన్షన్ అనేది, ఒక భగవంతుని ఆశీర్వచనం లేదు, అది చేయలేడు. ఇటువంటి సేవా కార్యక్రమాలు మరిన్ని ఫ్యూచర్లో నేను కూడా చేస్తానని ప్రామిస్ చేస్తూ వీళ్ళందరినీ కలవడానికి ఈరోజు అవకాశం ఇచ్చినందుకు, వీళ్ళకి ఎంతో కొంత సహాయం నేను చేసే అవకాశం కల్పించినందుకు భాషా గారిని నేను మరీ అభినందిస్తున్నాను. ప్రతి ఒక్కరూ సమాజంలో కొద్ది గొప్ప సామాజిక కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ టైం నుంచి కొంచెం పక్కకు వచ్చి హెల్ప్ చేయాలని నేను మరీ కోరుకుంటున్నాను.